హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేసుకుందాం. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ టాపిక్స్ అయితే మనం నేర్చుకుంటాం అనమాట. ఈ వీడియో అయిపోయేసరికి అంటే వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ డెఫినేషన్ ఏంటి, తర్వాత ఇనిషియలైజేషన్ అండ్ అసైన్మెంట్ ఎలా యూస్ చేస్తారు, నేమింగ్ రూల్స్, డైనమిక్ టైపింగ్, నేమ్స్ ఎలా ఇవ్వటం అనమాట, అంటే రియల్ వరల్డ్ యూసేజ్, రియల్ వరల్డ్ ఎలా యూస్ చేస్తారు, మల్టిపుల్ అసైన్మెంట్, రీఅసైన్మెంట్, వేరియబుల్స్ యొక్క టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెమరీ అండ్ ఐడి ఫంక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ యూసేజ్, స్పెషల్ వేరియబుల్ టైప్స్, అడ్వాన్స్డ్ వేరియబుల్ కాన్సెప్ట్స్. ఈ టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా ఎక్స్ప్లెనేషన్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రాక్టికల్గా ఎలా కూడా యూస్ చేస్తారనేది ఈ విఎస్ కోడ్, అంటే ఈ విఎస్ కోడ్లో మీకు చూపిస్తాను అనమాట. ఇక నెక్స్ట్ అంటే వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ గురించి తెలుసుకునే ముందర మనం జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ గురించి తెలుసుకునే ముందర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కన పెట్టండి. జనరల్గా అసలు వేరియబుల్ అంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని బట్టి వాల్యూ చేంజ్ చేసుకునే గల కెపాసిటీ ఉన్నదని వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ స్పీడ్ ఉందనుకోండి, అది కార్ స్పీడ్ రోడ్ సిచ్యువేషన్ బట్టి, మనం వెళ్ళాల్సిన సిచ్యువేషన్ బట్టి, అంటే ఏదైనా అర్జెంట్గా వెళ్ళాలనే దాన్ని బట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కార్ స్పీడ్ అనేది ఒక్కోసారి 40 వెళ్తాం, ఒక్కోసారి 60 వెళ్తాం. ఏదైనా రోడ్డు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు 20, 10కి అయితే డిక్రీజ్ అవుతూ ఉంటుంది స్పీడ్. ఇలాగ చేంజ్ అయ్యే కెపాసిటీ ఉన్నదాన్ని అయితే వేరియబుల్ అంటాం మనం అనమాట. అంటే కార్ స్పీడ్ అనేది వేరియబుల్ అనమాట. ఓకేనా, అది వేరియబుల్ అంటే అర్థం. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వద్దాం అనమాట. వేరియబుల్ అంటే ఒక మెమరీ లొకేషన్కి మనం ఇచ్చే నేమ్ అనేది వేరియబుల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక షుగర్ బాక్స్ అనేది ఉందనుకోండి. అంటే ఈ బాక్స్ మనం షుగర్ బాక్స్ అనే నేమ్ ఇచ్చాం. అంటే ఇప్పుడు మనం ఈ దాంట్లో ఈ షుగర్ అనేది వాల్యూ అనమాట. ఈ షుగర్ అనేదాన్ని షుగర్ బాక్స్ అనే వేరియబుల్లో మనం స్టోర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఇది షెల్ఫ్ అనుకోండి. ఒక షెల్ఫ్, దీంట్లో మనం అన్నీ మన ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేస్తున్నాం అనుకోండి. ఈ షుగర్ బాక్స్లో షుగర్ని అయితే స్టోర్ చేసి మనం ఈ షెల్ఫ్లో అయితే పెట్టాం. ఇప్పుడు మనకి షుగర్ కావాలి అన్నప్పుడు మనం ఈ షుగర్ బాక్స్ మీద షుగర్ బాక్స్ అని రాసి ఈ షెల్ఫ్లో మనం పెట్టాం. మనకు షుగర్ కావాల్సినప్పుడు టక్కని చూసి ఓకే ఇది షుగర్ బాక్స్ అని తీసుకొని మనం యూస్ చేసుకొని మళ్ళీ అక్కడే స్టోర్ చేస్తాం అనమాట. ఇలాగా జనరల్ తీసుకుంటే, అలాగే ఈ షుగర్ బాక్స్ అనేది ఒక వేరియబుల్. ఇందులో మనం షుగర్ అనేది ఈ వాల్యూ అనేది ఇందులో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసి మనం ఒక మెమరీ లొకేషన్లో అయితే స్టోర్ చేసుకుంటాం. మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ చేసి అందులో మన షుగర్ బాక్స్ అనే వేరియబుల్ని అయితే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఈ మెమరీ లొకేషన్లో కంప్యూటర్ ఆటోమేటిక్గా మెమరీ లొకేషన్లో స్టోర్ చేస్తుంది అనమాట. అంటే ఒక మెమరీ అయితే ఉంటుంది కదా ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ, హార్డ్ డిస్క్ ఇలాగా అక్కడ ఒక లొకేషన్ అయితే దానికి ఇచ్చి అక్కడ స్టోర్ చేస్తుంది మన వాల్యూ, మన వేరియబుల్ని. అలాగనమాట. ఇప్పుడు మనం ఈ షుగర్ బాక్స్ అనే వేరియబుల్ మనం కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఎక్కడైతే షుగర్ బాక్స్ ఉందో ఆ ప్లేస్కి, ఆ లొకేషన్కి వెళ్ళి మనకి వేరియబుల్ అయితే తీసుకొచ్చి మనం వాల్యూని యూజ్ చేసుకుంటాం అనమాట. అలాగనమాట, అది వేరియబుల్ అంటే అదే అనమాట. అంటే సింపుల్గా ఒక వాల్యూని, ఇంకా యూసేజ్ ప్రకారం వస్తే ఒక వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది. మనం అవసరం వచ్చినప్పుడు ఆ వేరియబుల్ని మనం యూస్ చేసుకుంటాం. వేరియబుల్ ద్వారా అంటే నేమ్ ద్వారా కాల్ చేసి, అంటే నేమ్ లేకపోతే మనకి పిలవటం కానీ కాల్ చేయడం కష్టం అయిపోతుంది. ఓకేనా, అలాగా మనం ఈ షుగర్ కావాలన్నప్పుడు ఈ షుగర్ బాక్స్ అనే వేరియబుల్ ఇచ్చాం కాబట్టి, నేమ్ ఇచ్చాం కాబట్టి, ఆ నేమ్ తోటి ఈ మెమరీ లొకేషన్లో ఎక్కడైతే ఉందో అక్కడ డైరెక్ట్ ఈజీ కాల్ చేసుకొని మనం షుగర్ని యూస్ చేసుకుంటాం అనమాట. అది ఒక వేరియబుల్ అంటే అదే అనమాట. ఓకేనా, దాన్ని మనం డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు. మనం ముందు వీడియోలో అయితే చూద్దాం. అంటే ఒక వేరియబుల్ మనం క్రియేట్ చేసినప్పుడు పైథాన్లో మెమరీలో అయితే ఆ వేరియబుల్ని మెమరీలో అలకేట్ చేస్తాం, స్టోర్ చేస్తాం. అలకేట్ చేయడం అంటే ఒక స్పేస్, ఇంత స్పేస్ అని, ప్రతి వేరియబుల్కి ఇంత స్పేస్, అంటే 2 bytes 3 bytes అలాగా 8 bytes ఇలాగా ఒక స్పేస్ అయితే క్రియేట్ అవుతుంది ఒక వేరియబుల్గా అనమాట. అంటే డేటా టైప్ని బట్టి
అప్పుడు స్టోర్ చేసుకుంటుంది స్పేస్ ఇచ్చి, అంటే మెమరీ అలొకేట్ అయ్యి స్టోర్ చేసుకుంటుంది వాల్యూ. అండ్ మనకు అవసరమైనప్పుడు మనం ఆ నేమ్ తోటి వేరియబుల్కి ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ తోటి యాక్సెస్ చేసుకుంటాం. ఇది వేరియబుల్ అంటే. ఓకేనా. ఇప్పుడైతే మనం డెఫినేషన్ అయితే చూద్దాం. ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా. అంటే ఒక మెమరీ లొకేషన్కి మనం నేమ్ ఇవ్వటం డేటాని అయితే స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా. డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక మెమరీ లొకేషన్కి అయితే మనం నేమ్ ఇచ్చాం. ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. ఈ డెఫినేషన్ కావాలంటే నేర్చుకొని మీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇనిషియలైజేషన్ అండ్ అసైన్మెంట్. ఎలాగ ఇనిషియలైజేషన్ ఏంటి, ఎప్పుడు ఇది తెలుసుకునే ముందర మనం ఇనిషియలైజేషన్ అంటే ఏంది, అసైన్మెంట్ ఏంటనేది తెలుసుకుందాం. అంటే ఫస్ట్ టైం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి మనం వాల్యూ ఇచ్చామంటే, ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి వాల్యూ ఇచ్చామంటే మనని ఇనిషియలైజేషన్ అంటాం. ఫస్ట్ టైం వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు వాల్యూ అసైన్ చేసినప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి ఇనిషియలైజేషన్ అంటాం. నెక్స్ట్ టైం సేమ్ వేరియబుల్కి మనం వాల్యూ చేంజ్ చేసి డిఫరెంట్గా ఇంకొక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే ఇంకా ఏజ్ అనుకుందాం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 34 ఇచ్చాం. ఓకేనా. ఇది ఫస్ట్ టైం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి వాల్యూ ఇవ్వడాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. నెక్స్ట్ టైం అదే వేరియబుల్కి మనం వాల్యూ అనేది చేంజ్ చేసాం, 32 ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 95 ఇచ్చాం. ఇప్పుడు దీన్ని అసైన్మెంట్ అంటాం. సెకండ్ టైం సేమ్ వేరియబుల్కి తర్వాత ఫస్ట్ టైం కాకుండా తర్వాత మనం అదే సేమ్ వేరియబుల్కి డిఫరెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం దాన్ని అసైన్మెంట్ అంటాం. ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకేనా. అది డిఫరెన్స్ అనమాట ఇనిషియలైజేషన్కి తర్వాత అసైన్మెంట్కి. ఓకేనా. ఇది అనమాట ఇనిషియలైజేషన్. ఇలాగ మనం వాల్యూస్ అనేది తీస్తాం అనమాట. యూజర్ ఏజ్ తర్వాత యూజర్ నేమ్ అంటే మనం ఆ స్ట్రింగ్ టైప్ ఏదైనా పేర్లు కానీ ఇలాగ స్ట్రింగ్ అంటే లెటర్స్ కానీ ఇవన్నీ మనం డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ ఇవ్వాలి. మెయిన్ సింగిల్ లెటర్ అయితే సింగిల్ కొటేషన్లో, ఇంకా లెటర్స్ ఎక్కువ ఉన్నాయంటే డబుల్ కొటేషన్లో ఇవ్వటం బెటర్ అనమాట. ఓకేనా. ఇది స్ట్రింగ్ టైప్. ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 43 అనేది యూజర్ ఏజ్ ఈక్వల్ టు 43. అట్లాంటప్పుడు అసైన్మెంట్ 43 అనేది ఏజ్ ఈ వేరియబుల్కి అసైన్ అయ్యింది. ఓకేనా. అంటే ఇప్పుడు ఇది యూజర్ నేమ్ అనేది బాక్స్ అనుకోండి, వాల్యూ అనేది 43 ఏజ్ అనేది ఈ బాక్స్లో మనం స్టోర్ చేసాం. ఈ మెమరీ లొకేషన్లో ఒక లొకేషన్లో అయితే ఈ బాక్స్ అనేది అసైన్ అయింది అనమాట. మనకి కావాల్సినప్పుడు తీసుకుంటాం, యూజ్ చేసుకుంటాం అనమాట. అలాగా అంటే యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. అందులో 43 అనుకోండి, 43 అనే ఒక వాల్యూ అయితే స్టోర్ అయిందనమాట. యూజర్ నేమ్ వేరియబుల్లో 43 అనే ఒక వాల్యూ స్టోర్ అయింది. అట్లానే యూజర్ నేమ్లో బాస్ అనే వాల్యూ వేరియబుల్లో యూజర్ నేమ్ వేరియబుల్లో స్టోర్ అయింది. ఆ నేమ్ కానీ ఇలాంటి లెటర్స్ ఇచ్చినప్పుడు మనం డబుల్ కొటేషన్లో ఇచ్చి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. తర్వాత మనం ఈ ప్రింట్ చేయాలన్నప్పుడు ఏజీ నేమ్ ప్రింట్ చేయాలన్నప్పుడు ఈ ఫార్మాట్ ఇవన్నీ మీకు ప్రింట్ వీడియోలో చేశాను అనమాట. ప్రింట్ గురించి కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఏమైనా చూడకపోయింటే ప్రీవియస్ వీడియోలో మన ఛానల్ చెక్ చేసి వీడియోని అయితే చూసేయండి. ప్రింట్ గురించి కంప్లీట్ ప్రింట్ యూసేజ్ మొత్తం ఎలా యూస్ చేయాలి, మొత్తం ఎలా ప్రింట్ చేయాలి కంప్లీట్ వీడియో అయితే చేస్తున్నాను, అది ఒకసారి చూసేయండి. ఓకేనా. ఇది ఫార్మాటింగ్లో మనం యూజర్ నేమ్ని ఏజ్ని ప్రింట్ చేస్తాం. ఓకేనా. ఇది కూడా చూపిస్తాం ప్రోగ్రామ్. ఓకేనా. అంటే ఒక వేరియబుల్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు ఈ డేటా టైప్ అనేది మీరు స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే డైనమిక్ టైపింగ్ డైరెక్ట్గా అంటే కొన్ని ప్రీవియస్ కొన్ని ఓల్డ్ లాంగ్వేజెస్లో జావాలో ఏంటంటే మీరు ఇప్పుడు ఏజ్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంట్ ఏజ్ ఇచ్చి మనమైతే ఎంతో కొంత వాల్యూ ఇవ్వాల్సి వచ్చేదనమాట వేరే లాంగ్వేజెస్లో. అంటే మనం ఈ ఏజ్లో మనం స్టోర్ చేసే వాల్యూ ఏంటిది, ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగ్ అని ముందే ఇవ్వాల్సి వచ్చేదనమాట. కానీ ఇక్కడ ఈ పైథాన్లో ఏంటంటే అదేం అవసరం లేదనమాట. మీరు డైరెక్ట్గా ఇలాగా ఏజ్ ఈక్వల్ టు 34 ఇస్తే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ అయితే డైరెక్ట్గా ఇంటీజర్ది డేటా టైప్ ఆటోమేటిక్గా ఇంటీజర్ అయిపోయి వాల్యూ అనేది తీసుకుంటుంది. అండ్ ఆ డేటా టైప్ సంబంధించిన స్టోరేజ్ ఎంత స్పేస్ కావాలో అది కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. అదే డైనమిక్ టైపింగ్ అంటారనమాట ఈ కాన్సెప్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీరు
దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏజ్. ఇప్పుడు మనం ఏజ్ ప్రింట్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకు వాల్యూ? 34 వచ్చింది. చూసారా, ఆటోమేటిక్గా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఏజ్ ఈక్వల్ టు సేమ్ వేరియబుల్ కదా, ఏజ్ ఈక్వల్ టు హరి అని అయితే ఇద్దాం. ఇప్పుడు మనం సేమ్ వేరియబుల్ మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఏజ్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకేనా, చూడండి ఏమొస్తుందో. హరి అయితే వచ్చేసింది. అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ అని కానీ, డేటా టైప్ స్ట్రింగ్ అని కానీ, ఇంట్ అని కానీ, ఫ్లోట్ అని కానీ ఏం మెన్షన్ చేయాలి. ఆటోమేటిక్గా అది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ తీసుకుంది, తర్వాత ఇంటీజర్ టైప్ అయితే ఇంటీజర్ తీసుకుంది. అది డైనమిక్ టైపింగ్ అంటారనమాట. ఈ కాన్సెప్ట్ని మనం డేటా టైప్ అయితే మెన్షన్ చేయబడలేదు సపరేట్గా, ఆటోమేటిక్గా అది ఐడెంటిఫై చేసి తీసుకుంటుంది అనమాట. పైథాన్లో ఇది ఒక అడ్వాంటేజ్. దీన్నే డైనమిక్ టైపింగ్ అంటారనమాట. ఓకేనా, ఇక్కడ దీన్ని మీరు ప్రింట్ చేసి చూపిస్తాను సేమ్ ఎగ్జాంపుల్ని అయితే. ఓకేనా, అది ఏజ్ ఇచ్చాం. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు హరి. ఇప్పుడైతే మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ అంటే ఫార్మాట్ అన్నమాట. హాయ్ నేమ్ అంటే హాయ్ హరి అని మనకు రావాలి కాబట్టి అలాగిచ్చా అనమాట. హాయ్ హరి. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? యువర్ ఏజ్ ఈజ్ ఏజ్. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూడండి ఎలా వస్తుందో. చూసారా, హాయ్ హరి. మనం ఇక్కడ నేమ్ ఇచ్చాం ఫార్మేటింగ్లో, కర్లీ బ్రేసెస్లో. హాయ్ హరి, హౌ ఆర్ యూ, యువర్ ఏజ్ ఇస్ 34. ఓకేనా, ఇది ఇలాగ మనం వేరియబుల్ అనేది జనరల్ ప్రాసెస్లో యూసేజ్ అన్నమాట. ఇనిషియలైజేషన్ అండ్ అసైన్మెంట్ గురించి మీకు డీటెయిల్గా చెప్పాను కదా. ఓకేనా, రియల్ వరల్డ్లో మనం ఎలా యూస్ చేస్తామంటే వేరియబుల్స్ని, అంటే నేమ్, ఏజ్, పాస్వర్డ్ ఇవన్నీ యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి ఈ వేరియబుల్స్ యూస్ చేసుకొని స్టోర్ చేస్తాం అనమాట. అంటే యూజర్ యొక్క నేమ్, ఏజ్, పాస్వర్డ్స్ అనే వేరియబుల్స్ ద్వారా తీసుకొని మనం స్టోర్ చేసుకుంటాం మన డేటాబేస్లో. అండ్ మనం ఎవరైనా లాగిన్ అయ్యేటప్పుడు వెబ్సైట్స్లో లేక అమెజాన్, నెట్ఫ్లిక్స్లో ఇలా లాగిన్ అయ్యేటప్పుడు మనం నేమ్ ఇవ్వమని, పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తాం. మనం ఇంతకుముందు తీసుకున్న పాస్వర్డ్ అండ్ నేమ్ అనేవి రెండు మ్యాచ్ అయితే అది లాగిన్ అయ్యి ఓపెన్ అయిపోతుంది అనమాట సైట్, మనకు వెబ్సైట్ అనమాట. అంటే ముందే మనం సైన్ అప్ అయ్యేటప్పుడు మనం నేము, యూజర్ దగ్గర నుంచి నేము అండ్ పాస్వర్డ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇలాగైతే తీసుకొని యూజర్ దగ్గర నుంచి నేము అండ్ పాస్వర్డ్ తీసుకొని మనం స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం మనం యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మనం మళ్ళీ ఎంటర్ నేమ్, పాస్వర్డ్ అని అయితే అడుగుతాం అనమాట. ఫస్ట్లో ఇచ్చిన నేము, పాస్వర్డ్ మ్యాచ్ అయితే మనం యూజర్ని లాగిన్ చేస్తాం, లేదంటే రీఎంటర్ యువర్ పాస్వర్డ్ అని కానీ మనం ఎర్రర్ మెసేజ్ అయితే ఇస్తాం అనమాట. దీన్ని మీకు ఇన్పుట్ కాన్సెప్ట్లో అయితే మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఎలా తీసుకుంటాను, ఇంటర్నల్ వర్కింగ్ ఫుల్గా అయితే చెప్తాను అనమాట. దీంట్లో చిన్న ఇండికేషన్ అయితే ఇచ్చాను అనమాట మీకు. ఓకేనా, ఇలా వెబ్సైట్స్లో మనం వేరియబుల్స్ని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, తర్వాత వేరియబుల్ నేమింగ్ రూల్స్ అంటే వేరియబుల్స్ ఎలా ఇవ్వాలి ఏంటి, నేమ్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఆల్ఫాబెట్స్, మనం వేరియబుల్స్లో ఆల్ఫాబెట్స్ అంటే లెటర్స్ అనమాట. ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్ అయితే మనం ఇచ్చి యూస్ చేయొచ్చు అనమాట. మనం వేరియబుల్స్లో ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలు అనమాట. ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్స్ అంటే ఇదనమాట. ఈ అండర్ స్కోర్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్లో నెంబర్ అనేది మనం యూస్ చేయకూడదు. ఓకేనా, ఇది అంతేకాకుండా ఇది కేస్ సెన్సిటివ్ కూడా. ఓకేనా, కేస్ సెన్సిటివ్ అంటే నేమ్ వేరియబుల్ డిఫరెంట్, తర్వాత క్యాపిటల్ ఎన్ స్టార్టింగ్లో ఉంది కదా, ఈ వేరియబుల్ డిఫరెంట్, తర్వాత స్మాల్ లెటర్ స్టార్టింగ్లో ఉన్నది ఈ నేమ్, ఆ వేరియబుల్ అనేది డిఫరెంట్ అనమాట.
అది ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను అనమాట. వీ షుడ్ నాట్ యూస్ కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ లాగా యూస్ చేసుకోకూడదు. అంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్, అంటే ఈ ఇఫ్ అనే కీవర్డ్ ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. దానికి ఒక ఫంక్షనింగ్, దానికి ఒక పర్పస్, దానికి ఒక యూసేజ్ అయితే ఉంటుంది. ఈ ఇఫ్ని మనం వేరియబుల్స్ లాగా ఇఫ్ని, ఫర్ లూప్, ఇవన్నీ వీటికి ఒక పర్పస్, కీవర్డ్స్కి ఒక పర్పస్, ఒక ఫంక్షనింగ్, ఒక వర్కింగ్ అయితే ఉంటుంది. వాటిని మనం వేరియబుల్స్ లాగా యూస్ చేయకూడదు. యూస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అదనమాట. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు నేమ్ అన్నాం. నేమ్ని మనం ఇలా తీసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత యూజర్ నేమ్ అన్నాం అనుకోండి. యూజర్ అండర్స్కోర్ నేమ్ తీసుకొని ఇలా తీసుకుంటే మనకి దానికి ఒక వాల్యూ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంతేకాక మనం ఎలా పడితే అలా తీసుకుంటే ఎర్రర్స్ అయితే వస్తాయి. రాంగ్, మీనింగ్ఫుల్గా ఉండాలి మనం వేరియబుల్ ఏం తీసుకున్నా కూడా. యూజర్ నేమ్ అంటే మనం చూడగానే అర్థమైపోతుంది కదా, ఇలా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అండర్ స్కోర్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ మీనింగ్ అయితే సరిగా ఉండదు. చూడటానికి మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకొని రాంగ్ పర్సన్, ప్రోగ్రామింగ్ రానట్లుగా డిక్లేర్ చేస్తారనమాట ఇలాగ తీసుకుంటే. ఓకేనా, ఇలా కూడా తీసుకోవచ్చు, కానీ అది రాంగ్ వే. అండర్ స్కోర్ యూస్ చేసుకోవచ్చు, లెటర్స్ యూస్ చేసుకోవచ్చు, నెంబర్స్ ఇప్పుడు నెంబర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ 1, మళ్ళీ మనం యూజర్ నేమ్ 2 అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ 2, ఓకేనా, ఈక్వల్ టు విష్ణు, ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేమ్ కేస్ సెన్సిటివ్ అని చెప్పాను కదా. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాను శివ అనుకుందాం, అండ్ మళ్ళీ నేమ్ వేరియబుల్ ఇచ్చాను బ్రహ్మ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ డిఫరెంట్, రెండు వేరు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేద్దాం చూడండి. ఇప్పుడు నేను నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, నేమ్ అనేది ఈ నేమ్ అనేది నేను ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ క్యాపిటల్ లెటర్, స్టార్టింగ్ లెటర్ ఎన్ ఉన్నది. ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది, శివ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు స్మాల్ లెటర్ ఎన్, ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాను అనమాట. స్మాల్ ఎన్తో స్టార్ట్ అయిన వేరియబుల్ నేమ్. ఇప్పుడు చూడండి ఏమైంది, ప్రింట్ బ్రహ్మ అనేది ప్రింట్ అయిందనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఎన్ ఈ నేమ్ డిఫరెంట్, ఈ స్మాల్ లెటర్లో ఉన్న నేమ్ డిఫరెంట్. మీరు రెండు నేమే కదా అని చెప్పేసి వేరియబుల్స్ ఇచ్చేస్తే రెండు వేరు అనేది ప్రింట్ అవుతాయి. మీకు ఎర్రర్స్, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట ప్రాజెక్ట్ డెవలపింగ్లో. ఓకేనా, కేస్ సెన్సిటివ్ కూడా ఉంది, అది మీరు గుర్తుపెట్టుకొని డెవలప్ చేయాలి వెబ్సైట్స్ని కానీ ఏఐ కానీ ఇలాంటివి. ఓకేనా, కీవర్డ్స్ని యూజ్ చేసుకోకూడదు, అది కూడా చెప్తాను చూడండి. మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఇఫ్ ఈక్వల్ టు 6 చూసారా, ఎర్రర్ చూపిస్తుంది మనకి, ఎర్రర్ అయితే వచ్చింది. ఇఫ్ అనేది మనం వేరియబుల్గా యూజ్ చేయకూడదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడింది అనమాట. ఐటమ్ ప్రైస్ అనేది మనం ఈక్వల్ టు 400 అనుకుందాం. 400 తర్వాత క్వాంటిటీ అంటే ఎన్ని ఐటమ్స్. మనం మొబైల్ తీసుకున్నాం అనుకోండి, మొబైల్ అనేది 400 అయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేదా మొబైల్ కదా, మొబైల్ తీసుకుంటే ఒక 8000 అనుకుందాం మినిమం. మొబైల్ 8000, క్వాంటిటీ 3 మొబైల్స్ అనమాట. 3 మొబైల్స్ అనుకుందాం. అప్పుడు టోటల్ అమౌంట్ మనం ప్రింట్ చేయాలి. ఐటమ్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే ఎన్ని మొబైల్స్ కావాలి అన్నప్పుడు టోటల్ అమౌంట్ ఇలా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐటమ్ ప్రైస్, క్వాంటిటీ, టోటల్ అమౌంట్. ఓకేనా, ఇప్పుడు చూడండి మీకు కామెంట్ బదులు మొత్తం క్లియర్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా, ఐటమ్ ప్రైస్, మీకు నేమ్ కూడా ఇద్దాం, క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఐటమ్ నేమ్,
శాంసంగ్ మొబైల్ అయితే మామూలుగా ఫ్రంట్ ఎండ్లో వస్తాయి అన్నమాట. HTML CSS వాటిల్లో మీ క్లారిటీ కోసం అయితే చెప్తాను వేరియబుల్స్ ఎలా యూస్ చేస్తారని. ఎక్కడైనా సరే వేరియబుల్ యూసేజ్ ఇలాగే అనమాట. తర్వాత ఐటమ్ నేమ్ ఇచ్చాం కదా, శాంసంగ్ మొబైల్ ఐటమ్ ప్రైస్ ఈక్వల్ టు 20 సింపుల్గా తీసుకుందాం అనమాట. 8,999 ప్రైస్. క్వాంటిటీ ఇన్ని ఒక 2 తీసుకుందాం మొబైల్స్, లేదా 3 మొబైల్స్ తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఐటమ్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఐటమ్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు టోటల్ అమౌంట్ మనం అయితే ప్రింట్ చేద్దాం. టోటల్ అమౌంట్ ఎంత? ఒక మొబైల్ వచ్చి 8,999, 8,999. 3 మొబైల్స్ కొన్నాం. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత? 26,997. ఓకేనా. ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇంకా మీరు డైరెక్ట్గా ప్రింట్ చేయాలంటే ఇంకొక వే ఉంది. ఇంకో వే ఏంటంటే మనం డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు అనమాట. చూడండి, నేను కామెంట్స్ని ఎలా యూస్ చేస్తున్నానో కూడా చూడండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు ఈ 2 లైన్స్ నేను కామెంట్ చేయాలంటే కంట్రోల్ స్లాష్, మళ్ళీ కంట్రోల్ స్లాష్ అన్కామెంట్. ఈ లైన్లోకి వచ్చి కంట్రోల్ స్లాష్ కామెంట్, కంట్రోల్ స్లాష్ అన్కామెంట్. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్లో స్టోర్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఐటమ్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఓకేనా. ఎలాగైనా మనం ప్రింట్ చేసుకుని డైరెక్ట్ మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ అది బ్యాడ్ ప్రాక్టీస్ అనమాట. మనం ఎప్పుడు మనం ఒక వేరియబుల్లో తీసుకొని మాత్రం మనం ప్రింట్ చేసుకోవటం కరెక్ట్ అనమాట. ఓకేనా. ఇలా వేరియబుల్లో మనం టోటల్ అమౌంట్ తీసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయడమే కరెక్ట్ ప్రాసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకుంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన బ్యాంక్లో. డిపాజిట్ 500 డిపాజిట్ చేసాం, అంతకుముందు 1000 రూపాయలు ఉన్నాయి. తర్వాత బ్యాలెన్స్ ఈక్వల్ టు, ఇంకా డిపాజిట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ డిపాజిట్. అప్డేటెడ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అప్పుడు మనకి అలాగైంది అనమాట. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ బ్యాలెన్స్ అయితే బ్యాంక్లో 1000 ఉంది. తర్వాత ఫస్ట్ బ్యాలెన్స్ 1000 ఉంది, మనం డిపాజిట్ చేసాం. ఓకేనా. డిపాజిట్ 500 డిపాజిట్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ బిఫోర్ డిపాజిట్ బ్యాలెన్స్. డిపాజిట్ చేయకముందు బ్యాలెన్స్ ఎంత ఉంది, డిపాజిట్ చేసిన తర్వాత 500 డిపాజిట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది. ప్రింట్ కరెంట్ అమౌంట్ టోటల్ బ్యాలెన్స్. టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చూద్దాం.
మనకి ఇది ప్రింట్ అవ్వాలి కాబట్టి డబుల్ కొటేషన్స్లో అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు బ్యాలెన్స్ ప్లస్ డిపాజిట్. ఓకేనా, డిపాజిట్ చేసిన తర్వాత చేయకముందు ఈయన ఒకసారి క్లియర్ చేద్దాం, మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. ఇప్పుడు రన్ చేద్దాం. బిఫోర్ డిపాజిట్ ఎంత 1000 అయితే ఉన్నాయి. టోటల్ బ్యాలెన్స్ అంటే మనం డిపాజిట్ చేసిన తర్వాత 1500 అయినాయి. ఓకేనా, ఆర్ ఆఫ్టర్ డిపాజిట్ అని అయితే ఇద్దాం. ఆఫ్టర్ డిపాజిట్ బ్యాలెన్స్. ఓకేనా, చూడండి బిఫోర్ డిపాజిట్ 1000, ఆఫ్టర్ డిపాజిట్ బ్యాలెన్స్ అనమాట 1500 అయితే మనకు ఉన్నాయి. అది అలాగా డిఫరెంట్ మనకి యూసేజ్ని బట్టి యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇలాగ బ్యాంక్ అప్లికేషన్స్లో, షాపింగ్ ఈకామర్స్ అప్లికేషన్స్లో ఇలా బ్యాక్ ఎండ్లో కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట. బ్యాక్ ఎండ్ యూస్ చేస్తూ ఉంటారు వేరియబుల్స్ని యూస్ చేసి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంప్లాయీ శాలరీ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్ట్ ఒక యాప్ తీసుకుంటే అందులో ప్రియా నేమ్, ఎంప్లాయీ నేమ్ ప్రియా, బేసిక్ శాలరీ 25,000, బోనస్ 5,000 వచ్చినాయి. టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ప్లస్ బోనస్. ఇలా కూడా మీకు చూపించాను కదా, ఇలా కూడా మనం యూస్ చేస్తూ ఉంటారనమాట. ఎంప్లాయీ మేనేజ్మెంట్లో కూడా డేటాబేస్లో ఇలా యూస్ చేస్తూ ఉంటారు వేరియబుల్స్ని. తర్వాత చాట్ బోర్డ్ తీసుకుంటే చాట్ బోర్డ్లో కూడా యూజర్ ఇన్పుట్ హలో ఏ అన్నారనుకోండి, యూజర్ ఇన్పుట్ ఇచ్చారనమాట. హలో ఏ అని మెసేజ్ ఇస్తే రెస్పాన్స్గా చాట్ బోర్డ్ రెస్పాన్స్ హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఇలాగా రెస్పాన్స్ ఇవ్వాలని మనం ప్రీ బిల్ట్గా మనం ప్రోగ్రామ్ అయితే చేస్తాం అనమాట చాట్ బోర్డ్లో వేరియబుల్స్ని యూస్ చేసుకొని. తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా ఉంటాయి కదా, ఏ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో వీటిలో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 60 ఉంది ప్రజెంట్ రీడ్ చేసింది. ఓకేనా, మన ప్రోగ్రామ్ రీడ్ చేసి స్పీడ్ 60 ఉందని రీడ్ చేసింది. స్టీరింగ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది. అటు ఇటు రొటేట్ చేస్తూ ఉంటారు కదా స్టీరింగ్ హ్యాండిల్, అది 15 ఉంది. బ్రేక్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే బ్రేక్ వేయలేదని ఉంది. ఓకేనా, ఇవన్నీ రీడ్ చేసి దాన్ని బట్టి అది ఏ అనేది నెక్స్ట్ స్టెప్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇంటిమేషన్స్ అని మనకి నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇస్తుందన్నమాట, రికమెండేషన్స్ అన్నీ చెప్తుందన్నమాట ఏ. అదంతా రీడ్ చేసుకుంటే ఈ వేరియబుల్స్ ద్వారా ఇలాగ రీడ్ చేసుకుని అయితే అది వర్క్ అవుతూ ఉంటుంది. ఇది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్లో ఇలా యూస్ చేస్తూ ఉంటారు అనమాట వేరియబుల్స్. ఓకే, తర్వాత ఇందులో పైథాన్లో మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్, ఇంకొక కాన్సెప్ట్, మంచి టాపిక్ ఏంటంటే మల్టిపుల్ అసైన్మెంట్. మనం 3 వేరియబుల్స్కి ఒకేసారి 3 వాల్యూస్ అనేది మనం అసైన్ చేయొచ్చు అనమాట ఎట్ ఏ టైం, ఒకే లైన్లో, ఒకే స్టేట్మెంట్లో. ఓకేనా, తర్వాత డిఫరెంట్ వేరియబుల్స్కి ఎట్ ఏ టైం ఒకేసారి మనం ఒకే వాల్యూని అన్ని వేరియబుల్స్కి అయితే అసైన్ చేయొచ్చు. ఓకేనా, అది ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ యూస్ చేస్తాను అంటే స్వాపింగ్, వేరియబుల్స్ని స్వాప్ చేసే టైంలో యూస్ చేస్తూ ఉంటారు. చూపిస్తాను ఎగ్జాంపుల్ అనేది. ఫస్ట్ డిఫరెంట్ వేరియబుల్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఎట్ ఏ టైం మనం ఎలా అసైన్ చేస్తామనేది చూడండి. 1, 2, 3 1, 2, 3. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ బి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు బికి 2 రావాలి, చెక్ చేద్దాం. 2 వచ్చింది, కరెక్టే. ఇప్పుడు అన్ని వేరియబుల్స్ కరెక్ట్గా అసైన్ వచ్చాయో లేదో చూద్దాం, అసైన్ అయినాయో లేదో చూద్దాం. బి, సి, ఏ డిఫరెంట్ ఆర్డర్ రివర్స్ ఇచ్చి చెక్ చేస్తున్నా కరెక్ట్గా స్టోర్ అయినాయా, కరెక్ట్గా అసైన్ అయినాయా లేదా అని చూద్దాం. సూపర్, కరెక్ట్గానే వచ్చేసింది అనమాట. అంటే ఫస్ట్ బి ప్రింట్ చేసే, తర్వాత సి ప్రింట్ చేసే, తర్వాత ఏ ప్రింట్ చేసే. బీసీఏ అంటే మనకి బిలో 2 ఉండాలి, సిలో 3 ఉండాలి, ఏలో 1 ఉండాలి. అంటే 2, 3, 1 చూద్దాం. వాల్యూస్ 2, 3, 1 అవుట్పుట్ కరెక్ట్గా స్టోర్ అయినాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు కామెంట్లో ఉంచుదాం. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ అసైన్మెంట్ చూద్దాం. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 67 ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, 67 ఇద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేసినా మనకు 67 అయితే రావాలి. ఇవి కామెంట్లో పెట్టాను కాబట్టి ఇవి ప్రింట్ అవ్వవు, వాల్యూస్ అసైన్ అవ్వవు. ఓకేనా, కామెంట్స్ గురించి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి తెలియపోయింటే చూడండి, చూడకపోయింటే చెక్ చేయండి.
క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం బి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం బి ప్రింట్ చేసినా, ఏ ప్రింట్ చేసినా, సి ప్రింట్ చేసినా మొత్తం 67 రావాలి మనకి వాల్యూ అనేది. ఓకేనా. సరే, మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే మన కామెంట్స్ని ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. ఓకేనా. తీసేస్తున్నాను అనమాట క్లారిటీ పర్పస్ కోసం. ఇప్పుడు మనం ఏది ప్రింట్ చేసినా కానీ ఇక్కడ మనకి 67 అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మన బి అయితే ప్రింట్ చేసాను అనమాట, 67 వచ్చింది. ఓకే, సూపర్. సి ప్రింట్ చేద్దాం. సి ప్రింట్ కూడా 67 రావాలి మనకి. 67 వచ్చింది. అవుట్పుట్ చూడండి, 67 వచ్చింది. ఓకే, సూపర్. క్లారిటీ కోసం ఇప్పుడు ఏ ప్రింట్ చేద్దాం. 67 చూసారా, డిఫరెంట్ వేరియబుల్స్లో సేమ్ వేరియబుల్ కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ యూస్ చేస్తారండి, ఇప్పుడు ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ వేరియబుల్స్ 2 4 7 ఉంది. ఇప్పుడు వీటిని నేను స్వాప్ చేయాలనుకుంటున్నా. అంటే బిలో 4 ఉంది కదా, బిలోకి 2 రావాలి, ఏలోకి 7 రావాలి. చూద్దాం. ఇప్పుడు ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు నేను సి కామా ఏ ఇస్తున్నా. ఓకేనా. ఇప్పుడు అవి ఎలా స్వాప్ అవుతాయో చూద్దాం. అంటే ఏ కామా బిలోకి సి కామా ఏ అయితే స్టోర్ అవుతాయి అన్నమాట. అంటే సిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. ఓకేనా. సిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్తుంది. అంటే సిలో ఎంత ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ 7 అనేది ఏలోకి అయితే స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఏ ఈక్వల్ టు 7 అంటే ఏలో 7 ఉంటుంది. ఇప్పుడు ఈ ఏలో ఉన్న వాల్యూ ఏ అంటే ఎంత మనకి 2. ఈ 2 అనేది బిలోకి వెళ్తుంది. అంటే బి ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, నేను ఏబీని ప్రింట్ చేస్తే మనకి 7 2 రావాలి. 7 2 అనేది మనకు అవుట్పుట్ రావాలి. ఇప్పుడు ఏబీ నేను ప్రింట్ చేస్తే స్వాప్ చేయకముందు వాల్యూ ఎంత, స్వాప్ చేసిన తర్వాత వాల్యూ ఎంత ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా. ప్రింట్ స్వాప్ చేయకముందు అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ అసైన్మెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ని వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్స్ స్టోర్ చేయడం, ఈ టైప్ ఆఫ్ని ఎక్కడ యూస్ చేస్తారని చూపించడానికి అనమాట. బిఫోర్ చేంజింగ్ అనేది మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఏబీ వాల్యూస్ చూద్దాం. మెయిన్గా ఏ కామా బి బిఫోర్ స్వాపింగ్, స్వాప్ చేసిన తర్వాత. ఓకేనా. ఆఫ్టర్ స్వాపింగ్ ఎలా చేంజ్ అయ్యాయో చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏ కామా బీనే ప్రింట్ చేస్తున్నా. రెండిట్లో ఏ కామా బీ ప్రింట్ చేస్తున్నా. ఈ ప్రింటింగ్ ఫంక్షన్ గురించి మీరు వీడియో చేస్తున్నాను, తెలియకపోతే చూడండి మీరు ఇక్కడ కొంచెం అర్థం కాకపోతే. ఓకేనా. బిఫోర్ స్వాపింగ్ మనకి 2 4 వచ్చాయి. ఆఫ్టర్ స్వాపింగ్ 7 2 వచ్చింది. చెప్పాను కదా, సిలో 7 ఉంది కాబట్టి అది ఏలో ప్రింట్ అయ్యి 7 వచ్చింది. ఏలో 2 ఉంది కాబట్టి ఆ 2 బిలోకి స్టోర్ అయ్యి మనకి 2 వచ్చిందనమాట. ఓకేనా. అది ఇక్కడ మీరు అర్థం చేసుకొని నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చెప్తాలే, జస్ట్ ఎక్కడ యూస్ చేస్తారనే దానికోసం. ఓకేనా. ఇలాగా స్వాపింగ్లో కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ రీఅసైన్మెంట్. అంటే రీఅసైన్మెంట్ కూడా అలౌ అవుతుందన్నమాట. అంటే రీఅసైన్మెంట్ మనకి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఓకేనా. ఏ డేటా టైప్ అయినా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే డైనమిక్ టైపింగ్ అయితే వేరే లాంగ్వేజ్లో ఉండదు. డైనమిక్ టైపింగ్ అనేది దీంట్లో స్పెషాలిటీ అనమాట పైథాన్లో. ఒకే వేరియబుల్లో డిఫరెంట్ రీఅసైన్మెంట్ డేటా టైప్స్ కూడా మనం రీఅసైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి మనకి. అంటే లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏందో చూద్దాం. లోకల్ వేరియబుల్స్ డెఫినేషన్ వచ్చేసరికి ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్
ఏ ఫంక్షన్ అంటే ఈ వేరియబుల్స్ అనేవి ఫంక్షన్కి ఇన్సైడ్ మాత్రమే డిక్లేర్ చేస్తాం. అవి ఏంటంటే ఆ ఫంక్షన్లో మాత్రం విత్ ఇన్ ఫంక్షన్లో వరకే లిమిటెడ్, అంటే ఆ ఫంక్షన్ వరకే మనం యూస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా. ఫంక్షన్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఆ వేరియబుల్స్ని యూస్ చేసుకోలేం. ఓకేనా. ఫంక్షన్లో చూసారా, ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఫంక్షన్కి మాత్రమే లిమిటెడ్, ఫంక్షన్లో వరకే మనం యూస్ చేసుకుంటాం, అవుట్ సైడ్ యూస్ చేసుకోలేం. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అనమాట. ఎగ్జాంపుల్, ఒక మై ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ అయితే మనం డిక్లేర్ చేసాం. ఓకేనా. లేకపోతే లోకల్ అని ఫంక్షన్ అని క్రియేట్ చేస్తాను అనమాట. ఈ ఫంక్షన్లో మనం ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాం, లోకల్ వేరియబుల్. ఈ ఫంక్షన్ లోపల ఇన్సైడ్ ఫంక్షన్ ఇచ్చాం కదా, ఈ ఫంక్షన్ లోపల ఇన్సైడ్ ఇచ్చే వేరియబుల్ అనేది మనం ఈ ఫంక్షన్ వరకే లిమిటెడ్, పరిమితం. ఓకేనా. ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ అనేది మనకి ప్రింట్ అవ్వదు. ఓకేనా, అది కూడా చెప్తాను. ఇప్పుడు తీసుకుంటే ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఈ ఫంక్షన్స్ గురించి కూడా మీరు ఇబ్బంది పడద్దు, కొంచెం టెన్షన్ పడతాను. ఫంక్షన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను నీట్గా చెప్తాను. ఓకేనా, క్లారిటీ. ఓకేనా, జస్ట్ మీరు వేరియబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది కంప్లీట్గా చెప్పడం కోసం అన్నమాట. టైప్స్ అనేది లోకల్ అనే ఫంక్షన్ అయితే ఒకటి క్రియేట్ చేశాను అనుకుందాం. ఇండెంటేషన్ అన్నమాట ఇది. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు 23 మనం ప్రింట్ చేద్దాం ఇప్పుడు ఎక్స్ని. ఓకేనా, కాల్ చేద్దాం ఇక్కడ లోకల్. ఇక్కడ మనం రన్ చేద్దాం. చూడండి, అంటే ఈ ఫంక్షన్ అనేది కాల్ చేశాను అనమాట. ఫంక్షన్ లోపల ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ ఇచ్చాం కదా, దీన్ని ప్రింట్ చేసాం ఈ వేరియబుల్ని. ఇప్పుడు రన్ చేద్దాం. ఎంత 23 వచ్చింది వాల్యూ. ఓకేనా. ఇప్పుడు అవుట్ సైడ్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ మనం ఇక్కడ ఫంక్షన్ ద్వారా కాల్ చేసి ప్రింట్ చేసామంటే ఇప్పుడు ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ అనేది ప్రింట్ అయింది 23 అనేది, ఈ ఫంక్షన్ కాబట్టి. ఇప్పుడు ఫంక్షన్ అవుట్ సైడ్ అనేది మనం ఒకసారి ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు ఈ ఇండెంటేషన్ గురించి కూడా చెప్పాను వీడియో గురించి, ఇండెంటేషన్ గురించి, ఫంక్షన్ లోపల ఎలా వాల్యూస్ ఇవ్వాలి, డిక్లేర్ చేయాలనేది. అది కూడా మీరు ఒకసారి తెలియకుంటే ఇండెంటేషన్ వీడియో కూడా చూడండి. ఓకేనా. ఇప్పుడు ఫంక్షన్ అవుట్ సైడ్ అయితే మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎక్స్, అదే సేమ్ వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. ఫంక్షన్ అవుట్ సైడ్ మనకైతే ఎర్రర్ వస్తుంది, ఇక్కడే చూపిస్తుంది కదా ఎర్రర్. ఓకేనా. చూడండి, ప్రింట్ ఎక్స్ అవుట్ సైడ్ అనమాట. ఇది డిఫైన్ చేయలేదు అని చెప్తుంది. సో ఇన్సైడ్, ఫంక్షన్ ఇన్సైడ్ వరకే ఇది పరిమితం అనమాట, ఈ ఎక్స్ వాల్యూ. దీన్ని లోకల్ వేరియబుల్ అంటారు. అంటే ఈ లోకల్ అంటే ఈ ఫంక్షన్ లోపలే ఉంటుంది కాబట్టి అది లోకల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం గ్లోబల్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఈ ప్రింట్ అవుట్ సైడ్ ఉన్నదానికి దీనికి స్కోప్ లేదనమాట. ఓకేనా, ఎర్రర్ వస్తుంది, స్కోప్ లేదు. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్ డెఫినేషన్ ఏంటంటే, ఏ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆల్ ఫంక్షన్స్ అండ్ ఈస్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ఈ వేరియబుల్ ఏంటంటే ఫంక్షన్స్కి అవుట్ సైడ్ అనేది మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫంక్షన్స్కి బయట మనం ఈ డిక్లేర్డ్ అనే కాన్సెప్టు ఈ పైథాన్లో అనేది లేదు, కాకపోతే మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. మనం వేరియబుల్ అనేది ఆ ఫంక్షన్స్కి అవుట్ సైడ్ అండ్ ప్రోగ్రామ్కి టాప్లో అయితే వేస్తాం అన్నమాట. అది ప్రోగ్రామ్ మొత్తంలో మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. వేరియబుల్ ఎక్కడైతే మనం డిఫైన్ చేసామో, డిక్లేర్ చేసామో, ఆ వేరియబుల్ కింద, ఆ వేరియబుల్ డౌన్ సైడ్ మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. వేరియబుల్ టాప్ సైడ్ అయితే మనం యాక్సెస్ చేయలేము అనమాట. మనం ఒక ప్రోగ్రాంలో అవుట్ సైడ్ ఫంక్షన్స్ అన్నిటికీ అవుట్ సైడ్ మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఓకేనా. ఫంక్షన్స్కి, మెథడ్స్కి బయట డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 100, ఇది ఈ ఫంక్షన్ షో అనే ఫంక్షన్స్కి అవుట్ సైడ్ మనం ఇచ్చాం. ఓకేనా. ఫంక్షన్స్కి అవుట్ సైడ్ ఇచ్చాం. ఇది మనం ఈ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకోవచ్చు, ఫంక్షన్ బయట కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే తీసుకుంటున్నాను. జనరల్గా అయితే అలా తీసుకోకూడదు రియల్ టైం డెవలప్మెంట్లో, ఓకేనా? ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. షో, ఓకేనా? ప్రింట్ ఎక్స్ ఇక్కడ ప్రింట్ అయ్యింది, ఓకేనా? అవుట్ సైడ్ ద ఫంక్షన్, ఈ ఫంక్షన్ మనం ఒకసారి కాల్ చేస్తే మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం కూడా ట్రై చేద్దాం. ప్రింట్ ఎక్స్, ఓకేనా? ఇన్సైడ్ ఫంక్షన్ కాబట్టి ఇది ఇన్సైడ్ నుంచి వస్తుంది. ఇన్సైడ్ ఫంక్షన్, ఓకేనా? ఇది అవుట్ సైడ్ ఫంక్షన్ అన్నమాట. అవుట్ సైడ్ ఫంక్షన్, ఓకే. ఇప్పుడు చేద్దాం. క్లియర్ చేద్దాం, కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రన్ చేద్దాం. ఇన్సైడ్ ఫంక్షన్ 100, అవుట్ సైడ్ ఫంక్షన్ 100. సో ఈ ఎక్స్ అనే వేరియబుల్ అనేది ఫంక్షన్ ఇన్సైడ్ నుంచి రన్ అయింది, అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ అయింది, ఓకేనా? అదనమాట. దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇంతకుముందు ఏంది, మనం ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ మనం ప్రింట్ చేస్తే వేరియబుల్ అనేది ప్రింట్ అవ్వాల. ఎందుకంటే ఈ మనం ఫంక్షన్ లోపల మనం ఇనిషియలైజ్ చేసాం, డిఫైన్ చేసాం కాబట్టి, డిక్లేర్ చేసాం కాబట్టి అది ఫంక్షన్ వరకే పరిమితమైంది. ఫంక్షన్ లోపల వేరియబుల్ తీసుకుంటే అది ఓన్లీ ఆ ఫంక్షన్ లోపల వరకే వర్క్ అవుతుంది, యాక్సెస్ చేసుకుంటుంది. ఫంక్షన్ లోపల వరకే మీరు యూస్ చేసుకోవాలి, ఏదైనా ఫంక్షన్ లోపల వరకే ఆ వేరియబుల్ని యూస్ చేసుకోవాలన్నమాట. ఫంక్షన్ బయట అది వర్క్ అవ్వదు. అదే ఫంక్షన్ అవుట్ సైడ్ మనకి వేరియబుల్ ఇస్తే అది ఫంక్షన్లో యూజ్ అవుతుంది, ఫంక్షన్ బయట కూడా వర్క్ అవుతుంది అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ కూడా వర్క్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు మీకు ఇందాక ఒక విషయం చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ అవుట్ సైడ్ మనం ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి ప్రింట్ చేసాం, ప్రింట్ ఈజ్ ఈక్వల్ ఓకే. ఇప్పుడు వై ఇద్దాం, వై ఈజ్ ఈక్వల్ టు 10 ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఈ డిక్లరేషన్ చేసి వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసి డిక్లేర్ చేసినాం కదా, దీనిపైన డిక్లేర్ అనకూడదులే, పైథాన్లో వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, ఇనిషియలైజ్ చేసాం. ఈ వేరియబుల్ పైన మనం ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తే అలాగే యూస్ చేసి వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. నో, చూసారా? ఇది వేరియబుల్ పైన మనం దాన్ని యూస్ చేసుకోలేం. వేరియబుల్ డిక్లేర్ క్రియేట్ చేసిన తర్వాతే మనం డిక్లేర్ చేసిన తర్వాతే మనం యూస్ చేసుకోవాలి. డిక్లేర్ చేయకముందు దాన్ని ఆ వేరియబుల్ పైన యూస్ చేస్తే అది వర్క్ అవ్వదు, ఓకేనా? నాకు చెప్పాను కదా. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్, ఓకేనా? మనం ఒకవేళ ఈ గ్లోబల్ వేరియబుల్ని చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద గ్లోబల్ వేరియబుల్ దెన్ వీ కెన్ చేంజ్ బై యూజింగ్ గ్లోబల్ కీవర్డ్. ఈ గ్లోబల్ కీవర్డ్ని యూస్ చేసుకొని మనం గ్లోబల్ వేరియబుల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. ఇది గ్లోబల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ అన్నిటికీ అవుట్ సైడ్ ఇచ్చిన దానికి మనం ఈ గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసుకోవాలి, యూసేజ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫంక్షన్ లోపల నువ్వు ఈ గ్లోబల్ అనేది కీవర్డ్ యూస్ చేసి చేంజ్ చేసుకోవాలనుకుంటే దానికి అర్థం లేదు. ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ అంటేనే అవుట్ సైడ్ ఇచ్చేది. సో ఫంక్షన్ లోపల నువ్వు గ్లోబల్ వేరియబుల్ కీవర్డ్ ఇచ్చి వర్క్ చేయాలనుకుంటే అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అది లోకల్ వేరియబుల్ అవుతుంది కాబట్టి. సో మనం గ్లోబల్ వేరియబుల్ అనేది x = 100 ఇచ్చాం, ఓకేనా? గ్లోబల్ వేరియబుల్ అనేది x = 100 ఇచ్చాం. మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. నాకు ఫంక్షన్ లోపల x = 100 వద్దు అనుకున్నాం అనుకోండి, మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా? ఈ గ్లోబల్ అనే కీవర్డ్ ద్వారా x = 100 ఉంది, చేంజ్, ఓకేనా? గ్లోబల్ x అంటే గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసి గ్లోబల్ వేరియబుల్ x అనేదాన్ని గ్లోబల్ వేరియబుల్ x అనేదాన్ని చేంజ్ చేసుకోవాలి. గ్లోబల్ x ఇచ్చి తర్వాత x = 20 ఇచ్చి
చేంజ్ అని ఇస్తే మనకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ ఎక్స్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, ఎక్స్. ఓకేనా, ఇప్పుడు చేంజ్ చేయాలి కదా, గ్లోబల్ వేరియబుల్ని చేంజ్ చేయాలన్నాం, దాన్ని చేంజ్ చేయాలి కదా మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకేనా, ఇప్పుడు ఇన్సైడ్ ఫంక్షన్ మాత్రమే చేంజ్ అయిందా, అవుట్ సైడ్ ఫంక్షన్ కూడా చేంజ్ అయిందా చూద్దాం. ఫంక్షన్ లోపల మాత్రమే చేంజ్ అయిందా, బయట కూడా చేంజ్ అంటే గ్లోబల్ కీవర్డ్ కాబట్టి, గ్లోబల్ వేరియబుల్ కాబట్టి టోటల్ మనకైతే చేంజ్ అయిపోవాలి మొత్తం. ఎక్కడ ఎక్స్ వేరియబుల్ ఉన్నా, ఆ అవుట్ సైడ్ గ్లోబల్ వేరియబుల్ ఉన్నా మనకు చేంజ్ అయిపోవాలి. ఓకేనా, కమాన్ రన్. చేంజ్ అయిపోయింది చూసారా. ఇన్సైడ్ ఫంక్షన్ లోపల చేంజింగ్, లోకల్ వేరియబుల్ లాగా ఫంక్షన్ లోపల చేంజ్ అయింది, అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా టోటల్ గ్లోబల్ వేరియబుల్ మొత్తం చేంజ్ అయిపోయింది, 20 అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 కాస్త ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయిపోయింది. ఇలా గ్లోబల్ వేరియబుల్ని మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. ఇప్పుడు ఫంక్షన్లో నుంచి మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ అనుకోవచ్చు అవుట్ సైడ్ ద ఫంక్షన్ చేంజ్ చేయాలా అని, అవసరం లేదు కదా. అవుట్ సైడ్ ఫంక్షన్ అంటే అసలే మనం ఈ అవుట్ సైడ్ ద ఫంక్షన్ వచ్చేసామంటే అది గ్లోబల్ ఏరియా. అక్కడికి వచ్చి మళ్ళీ మనం గ్లోబల్ ఇచ్చి చేంజ్ చేయాలంటే దానికి అవసరమే లేదు, అర్థమే లేదు. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ గ్లోబల్ వేరియబుల్ ఇక్కడికి వచ్చి 40 చేంజ్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ ఇక్కడ గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసి చేంజ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే మనకి లేదు. ఓకేనా, అసలే అది గ్లోబల్లో ఉంది, మళ్ళీ నువ్వు అవుట్ సైడ్ గ్లోబల్ ఏరియాలోకి వచ్చి మళ్ళీ నువ్వు గ్లోబల్ కీవర్డ్ యూస్ చేసి చేంజ్ చేస్తానంటే దానికి అర్థం లేదు. ఓకేనా, అది కొంతమందికి ఆ డౌట్ కూడా రావచ్చు. ఓకేనా, తర్వాత మెమరీ అండ్ ఐడి ఫంక్షన్. అంటే మెమరీలో ఐడికి ఒక లొకేషన్, మెమరీ లొకేషన్ ఇస్తుందని ఫస్ట్ నేను చెప్పాను కదా. ఆ మెమరీ లొకేషన్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ మెమరీ లొకేషన్ వాల్యూకి మనం వేరియబుల్ అనేది నేమ్ ఇస్తాం అన్నమాట. అది మీకు చూపిస్తాను. ఇది ఇమ్యూటబుల్ మ్యూటబుల్ అనే టాపిక్లో మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది, అది కూడా చెప్తాను అనమాట. అది ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఇమ్యూటబుల్ మ్యూటబుల్ అని. ఆ కాన్సెప్ట్లో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఉంది. దీని మెమరీ లొకేషన్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, మెమరీ లొకేషన్ వాల్యూ ఐడి ఎంత ఉంది దీనికి అని తెలుసుకోవాలనుకోండి, ఐడి ఫంక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఐడి ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు ఈ మెమరీ లొకేషన్లో దీని ఐడి, అంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చాం. ఈ ఎక్స్ అండ్ మెమరీ లొకేషన్ ఏ వాల్యూతో స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. ప్రింట్, ఇదన్నమాట. ఇది మెమరీ లొకేషన్స్లో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఈ ఎక్స్ వేరియబుల్కి వచ్చిన లొకేషన్ ఐడి అనమాట. ఇప్పుడు మనం ఎక్స్ కాల్ చేసినప్పుడు, మనం ప్రింట్ ఎక్స్ అన్నప్పుడు మెమరీలో ఈ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మనకి ఈ ఎక్స్ అనే వాల్యూ అనేది కాల్ అవుతుంది, ఎక్స్ అనే వేరియబుల్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా, మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనేది నేను సపరేట్ టాపిక్ చెప్తాను, లేదా ఇక్కడ కవర్ చేస్తాను క్లారిటీ కోసం. ఓకేనా, అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చా. ఇప్పుడు మెమరీ లొకేషన్ చేంజ్ అవుతుందో చూద్దాం. చూసారు, చేంజ్ అయిపోయింది. వాల్యూ చేంజ్ చేస్తే ఎక్స్ అనే వేరియబుల్ లొకేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, అది. ఈ మెమరీ లొకేషన్కి వాల్యూ ఏంటంటే, ఈ మెమరీ లొకేషన్ యొక్క విలువ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మ్యూటబుల్ ఇన్మ్యూటబుల్, యూ కెన్ చెక్ ద మెమరీ లొకేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ విత్ ఐడి ఫంక్షన్. ఓకేనా, ఐడి ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ నెక్స్ట్ ఇంకా స్పెషల్ వేరియబుల్ టైప్స్ అనమాట. స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ అనమాట. కాన్స్టెంట్స్ అంటే అఫీషియల్గా కాన్స్టెంట్స్ అనేవి లేవు అనమాట. పైథాన్లో అఫీషియల్గా లేవు అనమాట. మనం క్యాపిటల్ లెటర్స్ ద్వారా మన కాన్స్టెంట్స్ని ఇండికేట్ చేసుకుంటాం. ఇవి మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చారు కదా, అలాగని మీరు చేంజ్ అవ్వు అనుకోవద్దు. మనం జస్ట్ వీటిని చేంజ్ చేయకూడదు, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాం కాబట్టి వీటిని కాన్స్టెంట్స్గా మనం పరిగణిస్తాం, అంటే కాన్స్టెంట్స్గా కన్సిడర్ చేసి డిక్లేర్ చేసుకుంటాం. అలాంటప్పుడు మనం వీటిని చేంజ్ చేయకూడదు. యాక్చువల్గా నార్మల్గా సింటాక్స్ ప్రకారం చేంజ్ అవుతాయి, కానీ మీరు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినప్పుడు వాటిని కాన్స్టెంట్స్గా కన్సిడర్ చేసి వాటిని చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయని వాటి కోసమే మనం కాన్స్టెంట్స్గా క్యాపిటల్ లెటర్స్గా డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ నన్ వేరియబుల్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే లాంగ్వేజెస్లో డిక్లేర్ చేసినట్టే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా టైప్ ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేస్తాం కదా, అలాగే మనం వేరియబుల్ని మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్ ఇస్తాం. అంటే వాల్యూ ఇవ్వము, మనం జస్ట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్, అంటే ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, వాల్యూ అనేది లేటర్ తర్వాత ఇస్తాం. అంటే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను, నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, క్రియేట్ చేస్తాను, వాల్యూ నేను తర్వాత నాకు అవసరం వచ్చినప్పుడు దానికి వాల్యూ అసైన్ చేసి యాడ్ చేస్తాను అన్నప్పుడు మనం ఈ నన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్ వేరియబుల్ని అయితే మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. మనకు అవసరం వచ్చినప్పుడు తర్వాత నేను వాల్యూని స్టోర్ చేసుకుంటా అన్నప్పుడు మనం ఈ నన్ వేరియబుల్ని అయితే మనం తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్లో ఏదో ఒక అడిషన్ ఏదో ఒకటి ఒక వాల్యూ అనేది తర్వాత స్టోర్ చేసుకుంటాను. ప్రజెంట్ నాకు నేను వేరియబుల్ తీసుకుంటా అన్నప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్. మరి నన్ అనే వేరియబుల్ స్పేస్ అంటే తీసుకోదా, మెమరీ అనేది మనకి క్యాలిక్యులేట్ అవుదా, ఖర్చు అవుదా అంటే మెమరీ అనేది స్పేస్ తీసుకుంటుంది. మాకు కొంత మెమరీ అయితే ఇది ఆక్యుపై చేస్తుంది అనమాట, ఈ వేరియబుల్ కూడా. కాకపోతే నువ్వు ఎన్ని నన్ వేరియబుల్స్ క్రియేట్ చేసినా 8 బైట్సే, అంటే 32 బిట్ 64 బిట్ కంప్యూటర్ని బట్టి ఒకే బైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాది 8 బైట్స్ అయితే తీసుకుంటుంది అనుకున్నాం. సపోజ్ ఇది ఎంత తీసుకుంటుందో చూద్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఎంత మెమరీ కన్జ్యూమ్ చేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ అనే నన్ వేరియబుల్ అనేది చూడండి, గెట్ సైజ్ ఆఫ్, ఇలాగ మనం ఎక్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది మెమరీ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నన్ వేరియబుల్ అనేది 16 బైట్స్ అయితే మనకి ఈ నన్ వేరియబుల్ కన్జ్యూమ్ చేస్తుంది. అలాగా నువ్వు ఎన్ని నన్ వేరియబుల్స్ నువ్వు డిక్లేర్ చేసుకున్నా ఓన్లీ మెమరీలు 16 బైట్స్ మాత్రమే కన్జ్యూమ్ అవుతాయి. ఈ 16 + 16 32 బైట్స్ అయితే కన్జ్యూమ్ అవ్వమన్నమాట. ఎన్ని నన్ వేరియబుల్స్ ఉన్నా 16 బైట్స్ మాత్రమే కన్జ్యూమ్ అవుతుంది మెమరీలో. ఓకేనా, అది ఈ నన్ వేరియబుల్ యొక్క మనకి అడ్వాంటేజ్ అనమాట. అలాగే నువ్వు నన్ వేరియబుల్స్ని తీసుకొని నువ్వు తర్వాత అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత నువ్వు కావాలన్నప్పుడు నువ్వు వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 + 5 2 + 7 అన్నాం. లేటర్ నువ్వు అసైన్ చేసుకున్నాం కదా. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి ఎక్స్ అనేది యాడ్ చేసిన వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట, 9. చూడండి అవుట్పుట్లో మనకి 9 అనేది ప్రింట్ అయిందన్నమాట. ఇప్పుడు మనకి ఇంటీజర్ ఎన్ని బైట్స్ అయితే స్టోర్ చేసుకుంటుందో కన్జ్యూమ్ చేస్తుందో అన్ని బైట్స్ ఇంటీజర్ స్టోర్ చేసుకునే బైట్స్ ఇప్పుడు మనకు కన్జ్యూమ్ అవుతుంది. వాల్యూ మనం ఈ వేరియబుల్ నన్ వేరియబుల్ యూజ్ చేసుకున్న తర్వాత ఆ డేటా టైప్ని బట్టి మనకి స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది స్పేస్. ఓకేనా, నన్ వేరియబుల్ ఉన్నప్పుడు ఓన్లీ మనకి కంప్యూటర్ టైప్ని బట్టి 32 బిట్ ఇలా ఉంటాయి కదా, వీటిని బట్టి మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. ఎన్ని నన్ వేరియబుల్స్ అయినా సేమ్ మెమరీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా, లేటర్ మనం ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఫస్ట్ అయితే వేరియబుల్ తీసుకొని తర్వాత నేను అసైన్ చేసుకుంటాను వాల్యూస్ అని, స్టోర్స్ కానీ రిజల్ట్స్ కానీ తర్వాత నేను స్టోర్ చేసుకుంటా అన్నప్పుడు మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే అడిషన్ అన్నాం. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక్క నిమిషం. జీ ఉంది కదా, జీ ఈక్వల్ టు 34 అన్నాం, టీ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు జీ ప్లస్ టీ అన్నాం. ఇప్పుడు మనం మనం ఎక్స్ని మనం నన్ వేరియబుల్ని లేటర్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అవసరం వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రింట్ చేస్తే 40 అయింది, 34 + 6 40 అయింది. అలాగ మనం లేటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నన్ వేరియబుల్ యొక్క యూసేజ్ అడ్వాంటేజ్ అనమాట. ఇలా కూడా మనకు ఉంటుంది. ఓకేనా, పైథాన్లో. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే మీనింగ్ఫుల్ నేమ్స్ యూస్ చేయాలి మనం రియల్ వరల్డ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు. అంటే మనకి అర్థమవుతుంది చూడంగానే, తర్వాత మోడిఫైకి అయినా అంత బాగుంటుంది అనమాట. ఎర్రర్స్ రిడ్యూస్ చేసుకోవచ్చు.
దాని గురించి కూడా నేను చెప్పున్నాను నేమింగ్ కన్వెన్షన్లో, వీడియో చెక్ చేయండి మన ఛానల్లో. తర్వాత వచ్చేసి కాన్స్టెంట్స్కి అప్పర్ కేస్ యూస్ చేయండి. కాన్స్టెంట్స్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, చేంజ్ చేయకుండా ఉంటారు, ఎర్రర్స్ రేజ్ అవ్వకుండా ఉంటాయి. అండర్ స్కోర్స్ని మల్టిపుల్ వర్డ్స్కి మధ్యలో అయితే యూస్ చేయండి మ్యాక్సిమం. ఇందాక చెప్పాను కదా యూజర్ నేమ్ అలాగా, టోటల్ అండర్ స్కోర్ అమౌంట్. ఓకేనా. నేమింగ్ కన్వెన్షన్స్లో వేరియబుల్స్ని ఎలా తీసుకోవాలి, ఫంక్షన్స్ని ఎలా తీసుకోవాలి, ఏంటి, స్నేక్ కేస్, క్యామెల్ కేస్, వీటి గురించి కూడా చెప్పాను. ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. వేరియబుల్స్ని ఎలా తీసుకోవాలి నేమ్స్, ఫంక్షన్స్ నేమ్స్ ఎలా తీసుకోవాలి, ఇలా మాడ్యూల్స్ నేమ్స్ ఎలా తీసుకోవాలి, ఇవి కూడా ఒక వీడియో చేసి ఉన్నాను, చెక్ చేయండి. ఓకేనా. ఇవి మీకు బెస్ట్ ప్రాక్టీసెస్. ఇదన్నమాట, ఇంకా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా పైథాన్ నేర్చుకోవాలనుకున్నా, ఏఐ నేర్చుకోవాలనుకున్నా, ఈ పైథాన్ కోర్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్ అయితే నచ్చితే, ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మనకి మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా తెలుగులో ఇంకా మంచి పైథాన్ ఫుల్ కోర్స్ అయితే వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.